వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. వెన్నుపోటు దినముగా సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం అంటూ మాజీ మంత్రి విశ్వరూప్ మండిపడ్డారు. విశ్వరూప్ నివాసం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. కార్యక్రమంలో జక్కమూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయెల్, కుడుపుడుసు నారాయణ, చెలిబోని శ్రీనివాసరావు, ఒంటిది వెంకనాయుడు, జడ్పీటీసీ పందిరి శ్రీహరి, ఉపప్రభుత్వం జడ్పీటీసీ గడ్డం సంపతరావు, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, సంసాన్ నాని, నానిరాజు, మోటూరు సత్యంకాపు, మట్టపర్తి నాగేంద్ర, దొంగ చిన్న, పొగాకు శ్రీను, బొట్టి నాగేశ్వరరావు, కడివి చిన్నరాజు, పెయ్యల రాజ్ కుమార్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్థమైంది నీకు రాజు? ఎమ్మెల్సీ గారికి ఇవ్వండి. అర్థమైంది సీని గారు పడతారండి. సార్ అందరూ ఇటు చూడండి. ఓకే సార్, ఓకే సార్. ఇంకా పడతారు. Hey,
ప్రజల జరిగిన వెన్నుపోటు గురించి మేము ప్రస్తావిస్తుంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థని, కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న తగాలు తీసుకొచ్చి దానికి అన్వయిస్తున్నారంటే దాంట్లోనే వారి యొక్క నైజం బయటపడింది. ఏదో వంక చూపించి దాన్ని మసిబూసి మారేడికాయ చేయడం తప్ప దాంట్లో మరొకటి కాదు. కేవలం శర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కుటుంబత కదా, దాన్ని తీసుకొచ్చి వేళ వెన్నుపోటుకి అని చెప్పడం అన్నది భావ్యం కాదు. మేమే వేళ డెమోక్రసీలో ప్రజల కోసం, ప్రజలకు మీరు ఏ హామీ ఇచ్చారు, ఏమి నెరవేర్చారు, ప్రజలు మీరు రాబోయే రోజుల్లో ఏం చేస్తారో అది చెప్పాలి తప్ప కేవలం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాలు తీసుకొని మాట్లాడడం అన్నది ఆయన విజ్ఞప్తి వదిలిపెడుతున్నాను. మేము ఈ రోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా జరుపుకున్న ప్రధాన కారణం, మీరు ఎన్నికల్లో అమలు సాధ్యం కాని అనేక హామీలు మీరు ఇచ్చారు. ఈవేళ సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అదేవిధంగా ఆడపిల్ల పుడితే 1500 అన్నారు, రైతు భరోసా అన్నారు, అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ సిలిండర్స్ అన్నారు. అనేక అమలు సాధ్యం కాని వాగ్దానాలను చేసి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత వేళ కొత్త పార్టీ తెలియక చెప్పారని చెప్పడం లేదు. దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హామీలు ఇచ్చారంటే, హామీలు ఇచ్చి ఈవేళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం అన్నది కేవలం ఏరు దాటిదాకా తెప్పతగలేని మాత్రమే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ ప్రతి హామీని కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏ వాగ్దానం ఇచ్చారో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చారు. ఈవేళ మన కోనసీమకు చూస్తే కోనసీమ మెడికల్ కాలేజ్ పరిస్థితి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఈవేళ దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ చూస్తుందన్నది మా విశ్వాసం. ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సదుద్దేశంతో కోనసీమ ప్రాంతం ఎస్సీలు, ఎస్టీలు, మత్స్యకారులు, బీసీలు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య కళాశాల ఉండాలన్న లక్ష్యంతో ఈవేళ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే ఈ రోజు దాన్ని తొంగలో తొక్కి ఈవేళ దాన్ని ఒక ఇంచు పనులు కూడా జరగకుండా దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబడే పన్నాగాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రతి పథకాన్ని మీరు పూర్తి చేయాలి. అదేవిధంగా పోలవరం మీరు ఏ విధంగా మోసం చేశారు, అదేవిధంగా అమరావతి పేరుతో ఏ విధంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారో ప్రతి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈవేళ ఈ వెన్నుపోటు దినోత్సవానికి వేలాదిగా కార్యకర్తలు మండు టెండలో వచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే ఇంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ కోనసీమ ప్రాంతంలో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా రైతుల వద్ద ఉంది. అవన్నీ కూడా మీరు వెంటనే ప్రొక్యూర్ చేయాలి. ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత పైసల విషయంలో లేకపోతే డబ్బు విషయంలో ఒక వారం 10 రోజులు లేట్ అయినా పర్లేదు, ముందు రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ మీకు అందరూ తెలుసు, ఈవేళ మీ బాధ్యత కూడా, జర్నలిస్ట్ గా మీ బాధ్యత కూడా ఈవేళ రైతుల వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలి. గతంలో ఆర్కేపీల ద్వారా ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేసి ప్రతి బియ్యపు గింజ కూడా కొన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈవేళ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము తీవ్రంగా నిలుస్తున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. సంవత్సరం లోపే ఈ కూటమి ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత మూటగొట్టుకుంది. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతమై చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే అవకాశం ఉంది. మేమంతా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి, సూపర్ 6 వెంటనే అమలు చేయండి. అదేవిధంగా కోనసీమ ప్రభుత్వ మెడికల్ కాలేజీని వెంటనే పనులు ప్రారంభించి దీన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే ఉంచాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే మాత్రం తప్పనిసరిగా కోనసీమ వ్యాప్తంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసన తెలియజేస్తుంది. ఈ రోజుకి కరెక్ట్ గా 1 సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం స్థాపించి ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ప్రజలకి ఎన్నికల ముందు ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి సాధ్యం కాని హామీలు జగనన్న అప్పుడే చెప్తూనే ఉన్నాడు ఇవన్నీ సాధ్యం కాదని. పాపం జనాలు నమ్మి ఏదో ఇవన్నీ హామీలు ఇచ్చేస్తారేమో అని, ఈసారైనా చంద్రబాబు నాయుడు మారతాడేమో అనుకుని నమ్మి మరి ఆయనకి ఓటేసి ఆయన్ని గెలిపిస్తే ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో ఆడపిల్ల పుడితే ప్రతి ఆడపిల్లకి 1500 చొప్పున ఇస్తా అని చెప్పారు. లేదా మన లోకేష్ గారు నిరుద్యోగ అభివృద్ధి అని చెప్పి ప్రతి నెల 3000 ఇస్తా అని చెప్పారు. లేదా ఉచిత సిలిండర్లు అని చెప్పారు. లేదా ఉచిత బస్ అని చెప్పారు. ఏ ఒక్కటంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే మేము 95% స్ట్రైక్ రేట్ తోటి వచ్చాము, 98% స్ట్రైక్ రేట్ తోటి వచ్చామని చెప్తారు. కానీ ఎంత % మీరు హామీలు అమలు చేశారో ఇప్పుడు చెప్పాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 98% మేనిఫెస్టోలో చెప్పింది తూచా తప్పకుండా చేసి, చెప్పినయే కాకుండా చెప్పినవి కూడా చేసి మరి ఎలక్షన్కి వెళ్తే
మీరు బూటక అబద్ధాలన్నీ చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన మీరు ఈ రకంగా సూపర్ 6 హామీలు ఏమీ చేయకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచినందుకు మా గౌరవ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మా అందరం రోడ్డెక్కాము. రోడ్డెక్కి ప్రభుత్వం స్థాపించిన రోజున మేమందరమే కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించుకుని ఈ రకంగా ర్యాలీ చేయాల్సి వచ్చింది. ఇప్పటికి ఇది ఒక హెచ్చరిక. ఇప్పటికి కూడా సూపర్ 6 అమలు చేయకపోతే భవిష్యత్తులో మేము ఇంకా తీవ్రత చేసి మరిన్ని ఉద్యమాలు చేసి మీ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తవుతుంది. మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సుపరిపాలన కానీ, మేము అధికారంలోకి వస్తే కనుక 100 రెట్లు మేలు చేస్తాం ప్రజలకని చెప్పేసి ప్రజలు నమ్మించారు. ఆ రోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని, మీరిచ్చినటువంటి మాటల్ని ప్రజలు నమ్మి మరి మీకు ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. మీరిచ్చినటువంటి వాగ్దానాలు కానీ, మీరిచ్చినటువంటి కళ్ళబొల్లి మాటలు కానీ ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చిన సందర్భం ఒక్కటి కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వెన్నుపోటు జనంగా ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కిందని చెప్పేసి ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం. ప్రజల పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తున్నాం. మీరేదైతే ఆ రోజు సూపర్ 6 ప్రకటించారో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ద్వారాగా ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయల పథకాన్ని అమలు చేస్తే మీరు తల్లి కోణం తీసుకొస్తానని చెప్పారు. అదేవిధంగా రైతులకి ప్రత్యేకంగా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పారు. మహిళలకి ఫ్రీ బస్ ఇస్తానని చెప్పారు. 50 సంవత్సరాలు నిండినటువంటి బీసీ మహిళలందరికీ కూడా మీరు పెన్షన్ ఇస్తానని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇంతవరకు కూడా ఒక్కడి కూడా నెరవేర్చే సందర్భం లేదు. మరి ఇది వెన్నుపోటు కదా అని మేము ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరేదైతే సూపర్ 6 ప్రకటించారో, ఏదైతే అమలుకు సాధ్యం కాని పథకాలని మీరు హామీ ఇచ్చారో అన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లో అమలు పరచాలని, అమలు పరచకపోతే కనుక వచ్చే 4 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా గమనించి మేము బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ రోజు ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో ఆ పిలుపుకి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. ఇది వెన్నుపోటు దినం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం.